అందరికీ నమస్కారం. బిఎస్ఎల్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలండి. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, అన్యోన్యమైన దాంపత్య యోగము, సంతాన యోగము, అలాగే మనస్సుకు ప్రశాంతమే అంటే మనశ్శాంతి కలగాలని ఆ దేవదేవుడైన శ్రీమన్నారాయణుని భక్తిగా ప్రార్థిస్తూ, ఉగాది అంటే మనకు గుర్తొచ్చేది ఏంటండి? వేపపూత, మల్లెపూలు, మామిడికాయలు, అలాగేనండి కవితలు, కవి సమ్మేళనాలు. ఉగాది నాడు కవి సమ్మేళనం జరుగుతూ ఉంటుందండి. చాలామంది కవితలు అంటే చాలా ఇష్టపడతారండి. కొంతమంది బోర్ అనిపిస్తుంది అనుకోండి, చెప్పేదాన్ని బట్టి అనుకోండి. అది కూడా అమ్మ అండి నేను కవిత చెప్తానంటే చాలండి చాలా ఎగతాళి చేసేసేదన్నమాట. ఆ శ్రీలక్ష్మితో నన్ను పూజ చేసి నవ్వేస్తూ ఉండేదండి, ఎగతాళి చేస్తూ ఉండేదండి. అమ్మ అలా అన్నందుకు నాకు ఉడుక్కున్నా కానీ అంత గొప్ప హాస్య నడితో నన్ను పూడ్చినందుకు సంతోషం అనిపించేదండి. శ్రీలక్ష్మి నవ్వకుండానే నవ్విచ్చేస్తుంది కదండి. మరి అలా నవ్వుతూ పూడ్చినందుకు గర్వమే కదా. మరి ఇప్పుడు మీరు వినండి ఉగాది కవిత. అమ్మలాగా ఎగతాళిగా నవ్వేస్తారో లేకపోతే బాగుందని కామెంట్స్ పెడతారో? కామెంట్స్ అయితే పెట్టండి. నచ్చితే ఒక లైక్ అండి. వచ్చింది వచ్చింది ఉగాది, తెలుగువారి కొత్త సంవత్సరాది. వచ్చింది వచ్చింది ఉగాది, తెలుగువారి కొత్త సంవత్సరాది. వేకువనే కోయిలలు మేల్కొలుపు పాడగా, వేకువనే కోయిలలు మేలుకొలుపు పాడగా, కొత్త సంవత్సరంలోని జ్ఞాపకాలు గుర్తు చేస్తూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేస్తూ, పాత సంవత్సరంలోని జ్ఞాపకాలు గుర్తు చేస్తూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేస్తూ, చేదు జ్ఞాపకాలు అన్నీ మరిచిపోమ్మని, తీపి జ్ఞాపకాలు మదిలో నిలుపుకొమ్మని. చేదు జ్ఞాపకాలు అన్నీ మరిచిపోమ్మని, తీపి జ్ఞాపకాలు మదిలో నిలుపుకొమ్మని. జయాపజయాలు అన్నీ మామూలేనని, జంకక బెదరక ముందుకు సాగిపొమ్మని. జయాపజయాలు అన్నీ మామూలేనని, జంకక బెదరక ముందుకు సాగిపొమ్మని. వచ్చే కాలమంతా నచ్చేలా ఉంటుందనుకొని, వచ్చే కాలమంతా నచ్చేలా ఉంటుందనుకొని, కొత్త కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టమని. వచ్చింది వచ్చింది ఉగాది.